చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పండి ఎలా ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ రేంజ్? ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ రేంజ్ ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారు? లేదు బ్రో కానీ పీక్స్ ఉంది మొత్తం వేరే లెవెల్. పవర్ స్టార్ అంటే ఏందో చూపిస్తారు. కాసేపు ఆగండి, ఇంకా క్రౌడ్ ఇంకా మొత్తం నిండలే. 6-7కి చూడండి, సీన్ వేరే ఉంటుంది. ఈరోజు ఇక్కడ వర్షం పడాలా లేదంటే జనవర్షం పడాలా చూడండి మీరే. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈవెంట్ గురించి? మేము జేఎన్టీ నుంచి వస్తున్నామండి. ఈవెంట్ గురించి జేఎన్టీ నుంచి వస్తున్నాము. అనుకున్నంత ఇంకా రాలేదు, వస్తున్నారు. 6 o'clock అవగానే క్రౌడ్ చాలా నిండిపోతుందని ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ట్రైలర్ ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు మీరు? పిచ్చి పీక్స్ ఉంటుందండి. సాంగ్స్ అవన్నీ కూడా ఇప్పుడు దాకా వచ్చిన సాంగ్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు చెప్పండి సాంగ్స్ గురించి. ఇప్పుడు తమన్నా అందించిన సాంగ్స్ ఎలా ఉన్నాయి? మీరు చెప్పండి సార్, తమన్నా అందించిన సాంగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలోనే తమన్నా పవన్ మూవీకి ఓజీకి ఇచ్చారా లేదా? ఇన్ని రోజులు అనిరుద్ధ్ అన్నారు, దెబ్బకి ఇప్పుడు కూలీ అన్ని ఎగిరిపోతాయి. బక్కోడు ఉంటే మా తెలుగుకి బండోడు ఉన్నాడు. మళ్ళీ చెప్పండి. మీ తమిళ వాళ్ళకి బక్కోడు ఉంటే మా తెలుగు వాళ్ళకి బండోడు ఉన్నాడు. తమనన్నకి ఈరోజు బిర్యానీ కాదు, మొత్తం మండియే తినిపిస్తారు వాళ్ళ ఇంట్లో. వషీవో ఎసీనో వషీవో కురోసోనివా. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ డైలాగ్ వినగానే నేను ఎక్కడ ఉన్నాను అనేది. ఎస్, నేనున్నది కరెక్ట్గా ఎల్బీ స్టేడియం దగ్గర మన ఓజీ కన్సర్ట్ దగ్గర ఉన్నాను. మీరు చూసుకుంటే ఈరోజు ట్రైలర్ రిలీజ్ కావడంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు, శ్రేయస్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారి తరపుతో ఇక్కడ మనకి వాళ్ళు అరేంజ్మెంట్స్ అవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్యాలరీ అనేది, ఇక్కడ మొత్తం గెస్టులు, ముఖ్యమైన విఐపి గెస్టులు కూర్చోవడానికి అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు. అలాగే అటువైపు మీకు ఆ ఫ్లాగ్స్ ఎగురుతున్నాయి చూసారండి, అక్కడ బ్యాక్ సైడ్ నుంచి మీకు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కూర్చోవడానికి, అలాగే చుట్టూరు ఈ ఎల్బీ స్టేడియం చుట్టూరు మీకు మొత్తం దాదాపు ఒక 40,000 మంది పట్టే సీటింగ్ ఉంటుంది ఇక్కడ ఎల్బీ స్టేడియంలో. ఈ ఎల్బీ స్టేడియంలో 40,000 మంది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వచ్చి కూర్చుని ఓజీ 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 అని అడిస్తే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎస్, నిజంగా ఇది యాక్చువల్గా ఇప్పుడు సాధారణంగా ఒక మూవీ వస్తుందంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంత ఎత్తున మనకి అరేంజ్మెంట్స్ అవి చేస్తూ ఉంటారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కావడంతో, ఆయన యొక్క ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న చిత్రం కావడంతో ఈ మూవీకి ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కొరకే ఒక ఎల్బీ స్టేడియం వారు తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టే మీరు ఒక ఉద్దేశానికి రావచ్చు ఈ ఓజీ మూవీకి ఎంత హైప్ ఉన్నదనేది. మీరు ఇటీవల వచ్చిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కూడా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యంలో, అలాగే ఒక జపాన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీతో రాబోతున్న ఈ ఓజీ మూవీ గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఎల్బీ స్టేడియంకి చేరుకుని ఎంటర్ కావాలని చెప్పి గేట్ల వద్ద బారులు తీరు ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోయే ఈ ఓజీ కన్సర్ట్ ఏదైతే ట్రైలర్ రిలీజ్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతుంది. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడే పోలీసులను కూడా బందోబస్తు అది మోహరిస్తున్నారు. దాదాపు ఒక 40,000 మంది జనాభా సంఖ్య ఉండే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడానికి ఇప్పుడే వాళ్ళు చేరుకుంటున్నారు వారి విధులకి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ రమణ స్వామినాయుడు గారు కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పిఆర్ఓ వేణువు గారు కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఓజీ ఈవెంట్ స్టార్ట్ కావడంతో ఏదైతే ఓజీ కన్సర్ట్ ఉందో, నిజంగా ఆ ఓజీ మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఒక్కసారి మనకి ఇక్కడ ప్లే అవుతుంటే ఆ ఫ్యాన్స్ ఉర్రూతలు ఉత్సాహాలకు అసలు అలా ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లాగ్స్ దగ్గర నుంచి మీకు బ్యాక్ సైడ్ విఐపి గెస్టులు కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ జరిగింది. అలాగే ఏదైతే ఆడియన్స్ కూర్చునే ప్లేసెస్ ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇంకా టీం అది చేరుకోబోతున్నారు. చూసారా, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఈ ఓజీ కన్సర్ట్ జరగబోతుంది. ఈ ఓజీ కన్సర్ట్ ఏదైతే ట్రైలర్ రిలీజ్ ఏదైతే ఉందో అది చూడడానికి ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మనం కూడా మరికొద్ది సేపట్లో ఈ ఓజీ కన్సర్ట్ సందర్భంగా జరుగుతున్న ట్రైలర్ లాంచ్ అనేది మనం కూడా చూసి చాలా ఎక్సైట్ ఫీల్ అవుదాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో సూర్య, ఎన్టీవీ.
ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఓజీ కన్సర్ట్కి. మనం వాళ్ళని అడుగుదాం సినిమా ఎలా ఉండబోతుందో ఏంటో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. సినిమా గురించి ఒకే వర్డ్లో చెప్పాలంటే, నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో నా ఏజ్ 32, నాకు అనుభవం ఉన్నంత వరకు 25 ఇయర్స్ నుంచి చూస్తున్నా. నాకు తెలిసి 2 రాష్ట్రాలలో కాకుండా ఇండియా వైజ్గా ప్రతి హీరో, హిందీ కానీ తమిళ్ కానీ ఏదైనా హిందీ ఇండస్ట్రీ అనే ఏ స్టేట్ అయినా కానీ ఈ పవర్ స్టార్ ఈ సినిమా కోసం 25th రోజు హాలిడే తీసుకున్నారు. ఏ ఒక్కరు కూడా ఏ ప్రోగ్రాం లేదు, ఓన్లీ ఈ సెలబ్రేషన్ ఎంజాయ్ కోసమే. నాకు తెలిసి ఇండియాలో ఒక తిరునాళ్ళ జాతర అంటే, ఒకప్పుడు మనకు ఏమంటారంటే చిన్నపిల్లలు జాతర తీసుకెళ్తే తొక్కి చంపేస్తారు అంటారు చూడు, 30 ఇయర్స్ ఓడికి కూడా గ్యారంటీ లేదు 25th డేట్. సో అది మన ఇండియాలో చూడబోతున్నాం. సో హ్యాపీ. ఇంకా మీరు చెప్పండి, ఈ ఒక కన్సర్ట్ అంటే ఓజీ కన్సర్ట్ అని పేరిట ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ తరహా అరేంజ్మెంట్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అస్సలు మాకు ఈ సినిమా టైటిల్ వచ్చిన కాడ నుంచి అసలు నిద్ర రావడం లేదు. ఓజీ 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 ఓజీ. అసలు ఇంత ఎక్స్పెక్టేషన్ అయితే ఈ సినిమాకి చేసుకోలే, కానీ ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్లో చరిత్రలో నిలిచిపోతుంది పక్కా. గతంలో తమన్, భీమ్లా నాయక్ ఇలా మూవీస్కి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారితో. ఈ ఓజీ గురించి ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ఫ్యాన్? అన్న, నాకు తెలిసి 20 డేస్ బ్యాక్ నుంచి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా డాడీ ఐఎమ్ వెయిటింగ్ ఈ సినిమా కోసం 20 డేస్ నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో రోజుకు 1 అవర్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఏమైపోయిందంటే, తమన్ కొట్టిన మ్యూజిక్ 100 crores ఇచ్చిన తక్కువ. ఓన్లీ తమన్కే మ్యూజిక్ గురించి మనకి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనే దాని గురించి చాలా చిన్న వర్డ్, అది మాట్లాడినామంటే చాలా చిన్న చూపు. బట్ ఏం మ్యూజిక్ అసలు వింటుంటే నిద్రపోడు అసలు మనిషి. అది విన్నాడంటే వేరే ఏ మెంటల్గా ఏ ఆలోచన కూడా రావట్లే. నాకు తెలిసి ఈ హిందీలో కూడా అవ్వదు. ఒక 10 ఇయర్స్ వరకు ఇలాంటి మ్యూజిక్ కొట్టి ఒక సినిమాని హిట్ అవుతుంది అనేది నాటే జోకు. తమన్కి కాలు మొక్కిన తక్కువే ఫ్యాన్స్. ఇట్లా దొరికితే మాత్రం తమన్ హీరో. అందరు కాలు ఇట్లా మొక్కి మా హీరోకి ఇలాంటి మ్యూజిక్ ఇచ్చినందుకు రియలీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే, సుజిత్ కూడా ఏంటంటే ఒక్కొక్క గ్లిమ్స్, ఒక్క ఇంటర్వ్యూ లేకుండా ఈ సినిమా ఇండియా వైజ్గా హైలైట్ అవ్వడము. ఇంకోటి, మన తెలుగు హీరోలు ఎవరైనా సరే 24th 25th ఎక్కడ కూడా మన 2 స్టేట్లలో షూటింగ్ బంద్. అది ఈ సినిమాకి మాత్రమే జరుగుతున్నందుకు చాలా హ్యాపీ. ఈరోజు అకిరా వస్తున్నాడు. ఓజీ 2 కన్ఫర్మ్ ఉంది. అది అకిరాని క్లైమాక్స్లో చూపించడం హ్యాపీ. పవర్ స్టార్ మళ్ళీ రాజకీయంలో బిజీ ఉన్నందువలన చేయకపోవచ్చు. అకిరాని చూసుకొని హ్యాపీ. అకిరా వల్ల మళ్ళీ పవర్ స్టార్కి ఏ రెస్పెక్ట్ అయితే మన ఇండియాలో ఉందో దానికి 10 మనం అకిరాకి ఇవ్వగలుగుతాం. షూర్. థ్యాంక్ యూ. యాక్చువల్గా 5 to 6 మధ్యలో అన్నారు ఈవెంట్. మీరు ఏ టైంకి వచ్చారు అసలు ఈ ఎల్బీ స్టేడియంకి? మేము మార్నింగ్ 10 o'clock వచ్చేసాము. మార్నింగ్ 10కి వచ్చేసారు. మాది గద్వాల నుంచి వచ్చినాము. గద్వాల నుంచి మా గద్వాల డిస్టిక్, మేము గద్వాల నుంచి వచ్చినాము. ఇక్కడనే మార్నింగ్ 10 నుంచి ఇక్కడనే ఉన్నాము, చుట్టుముట్టే ఉన్నాము. అప్పటి వరకు ఇంకా ఏవి రాలేదు, బస్సులు ఒకటి వచ్చినాయి ఇక్కడ స్టే చేసే బస్సులు. మేము 10 నుంచి ఇక్కడనే చుట్టుముట్టున్నాము. మాకు తర్వాత 3 o'clockకి లోపలికి ఇడిచిండ్రు. 3 o'clock నుంచి లోపలనే ఉన్నాము. ఓజీ కన్సర్ట్ చూడడానికి వచ్చారు కదా, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? ట్రైలర్ అయితే సూపర్ ఉంది. దానికోసం ఈగర్లీ వెయిటింగ్. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చూడాలని ఒక డ్రీమ్. సో చూస్తున్నాం. తమన్నా అందించిన మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? ఇచ్చిన పాటల్లో ఏ పాట బాగా నచ్చింది మీకు? హైప్ అయిపోతుంది మాకైతే, రోజంతా హైప్ అయిపోతుంది. దానికోసమే వచ్చాము ఇక్కడికి. యాక్చువల్గా 5 to 6 మధ్యలో ఈవెంట్. మీరు చాలా ఎర్లీగా వచ్చారా? ఏ టైంకి వచ్చారా అలా ఎల్బీ స్టేడియంకి? 3:30కి వచ్చాము గేట్ వరకు. చూద్దామని వచ్చాము, ఈ క్రేజ్ ఇదంతా చూద్దామని వచ్చాము. ఇక్కడ ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఓజీ ఈవెంట్ ఒక సరదాగా చెప్పాలంటే, ఒక విషయం చెప్పాలంటే, మీకు ఒక మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి అయితే మట్టుకి ఈ తరహా అరేంజ్మెంట్స్ ఉంటాయి, కానీ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ రేంజ్ అసలు అరేంజ్మెంట్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మేము నిన్న మాకు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు ఆంధ్ర నుంచి వచ్చాము. ఉంగుటూరు నియోజకవర్గం అండి మాది, పోల గ్రామము. మా నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారని. సో ఆ నియోజకవర్గం నుంచి వచ్చాము. నిన్న అప్పటికప్పుడు మధ్యాహ్నం టికెట్లు బుక్ చేసుకుని మేము 6 వచ్చాము ఇంకా.
సో ఈ ఈవెంట్ కోసం అని రాగానే పొద్దున్న రాగానే 11కి అక్కడ టికెట్లు పాసులు తీసుకుని ఇంకెక్కడికి రావడం. ఈవెంట్ గురించి మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాము కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం. మీరు ఎలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ అసలు? అసలు మూవీ అయితే అసలు మాటల్లో చెప్పలేమండి. సో మోర్ దాన్ దాట్ ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా చేయడం ఇది ఫస్ట్ టైం కదా. ఆ లుక్స్ అవన్నీ ఎలా సెట్ అయినాయి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? ఆ పైగా జపాన్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉంటదని అంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఒక ఫ్యానే మూవీ తీస్తే ఎలా ఉంటుందో మాకు చూడాలనిపిస్తుంది. అది చూడబోతున్నాం. సుజిత్ డైరెక్షన్ లో ఇరగదీస్తుంది అనుకుంటున్నాం. పక్కా సాగబడుద్ది సినిమా. పీక్స్. యాక్చువల్గా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ కలెక్షన్స్ కానీ మీరు ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫ్యాన్ గా మీరు? భారీ ఎత్తుగా వస్తాయి సార్ కలెక్షన్స్ అయితే. కలెక్షన్స్లో ఏ డోకా లేదు, భారీ ఎత్తున వస్తాయి. ఓకేనా, వాళ్ళు పెట్టిన దానికంటే ప్రాఫిట్స్ 3 వస్తాయి డివివి దానయ్య గారికి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఒక 3 ఇయర్స్ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. చాలా. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఇక్కడనే ఉంటా, హైదరాబాద్లో ఉంటా. ఇక్కడనే. యాక్చువల్గా 5 to 6 మధ్యలో ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్. మీరు ఎన్నింటికి వచ్చారు ఎల్బీ స్టేడియం? మేము 3 గంటలకు వచ్చానండి. 3 గంటల నుంచి, ఎందుకంటే మనకు దగ్గర ఉంది కాబట్టి వచ్చేసాం. ఒక అన్నయ్య సినిమా ఒక 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామంటే. మీరు చెప్పండి బ్రదర్, ట్రైలర్ ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? సినిమా ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? సినిమా ఎక్స్పెక్టేషన్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, అవుట్ ఆఫ్ బాక్స్ ఉండిద్ది. సుజిత్ మాకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఏవో లింకులు ఉన్నాయంటున్నారు సాహోకి, నాని సినిమాకి. ఇప్పుడు దాకైతే ట్విస్ట్లు ఏమి రివీల్ చేయలేదు. మాకైతే జాతరే. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ ఇవన్నీ ఒక పవన్ కళ్యాణ్ అభిమాని కాల్ రెగేరేసుకొని తిరిగే సినిమా ఇది. మా వెయిట్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. ఎవడో సాటి కాడు. నైజాం కింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు రోల్ ఇందులో? దీంట్లో తోపు రోల్. బేసికలీ సినిమా ఇంకా ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయంటే, నార్మల్ గా ప్రతి ఒక్క డైరెక్టర్ తీసాడు. ఎక్కడ తీసింది సినిమా ఫ్యాన్. మాలో ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి తన ఒక ఫ్యాన్ కోసం సినిమా తీసాడు. మా అందరి ఫ్యాన్స్ కోసం సినిమా అయితే అదిరిపోద్ది. అన్ని కలెక్షన్స్ పోతే ఇంకే సినిమాలు ఆడో. ఇదంతా ఓజీ ఓజీ ఓజీ, ఇంక మొత్తం ఓజీ. మీరు చెప్పండి, ఎల్బీ స్టేడియం కి ఎన్నింటికి వచ్చారు మీరు ఈ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూడడానికి? మేము 1 hour నుంచి ఇక్కడ ఉన్నామన్నా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సార్ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాము. 3కి అయితే వచ్చా. 3 గంటలకైతే వచ్చాం. అప్పటి నుంచి ఇప్పుడు వెయిటింగ్ ఉన్నాం. ఏ ఊరు నుంచి వచ్చారు? గోదావరి పాలకొల్లు. అక్కడి నుంచి వచ్చాం. ఓన్లీ ఈవెంట్ చూడడం గురించి నువ్వు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చావు, పాలకొల్లు నుంచి ఇక్కడికి వచ్చావు. ఈవెంట్ చూడడానికి, మా దేవుడిని చూడడానికి వచ్చాం. ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు మీరు మూవీ కానీ ట్రైలర్ కానీ? ట్రైలర్ అయితే ఒక ఫీక్స్ లో ఉంటది బ్రో, ఒక రకంగా ఉంటది. గూస్ బాంబ్ బ్రో. ఇంకా మొత్తం తమన్ అందించిన సాంగ్స్ అన్ని బాగున్నాయా? సూపర్ బ్రో, హైలైట్, బ్లాక్ బస్టర్. ఏం గురించి వెయిటింగ్? పాసెస్ చాలా పాసెస్ ఉన్నట్టున్నాయి మీ దగ్గర. ఎవరి గురించి వెయిటింగ్ లేదు, మా వాళ్ళ గురించే వెయిటింగ్. ఎన్నింటికి వచ్చారు ఎల్బీ స్టేడియం కి ఈవెంట్ చూడడానికి? 2 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం పవర్ స్టార్ కోసం. ఇవాళ రచ్చే. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు మూవీ? ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేయవద్దు అసలు. డోంట్ ఎక్స్పెక్ట్ ది ఎక్స్పెక్టేషన్స్. మీరు అసలు ఒక అంటే సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంత భారీ ఎత్తున చేస్తారు అరేంజ్మెంట్స్. ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అలా ఈ రేంజ్ అరేంజ్మెంట్? పవర్ స్టార్ మ్యాటర్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకోవాలి అంతే. ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? సూపర్ అండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ తెలుగు ఇండస్ట్రీలోనే మనం బ్లాక్ బస్టర్ అవుతుంది కంపల్సరీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈవెంట్ గురించి? యానం నుంచి వచ్చారు. యానం పాండిచేరి, యానం కాకినాడ దగ్గర. మూవీ ఎలా ఉండబోద్ది, ట్రైలర్ ఎలా ఉండబోద్ది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ రేంజ్ అరేంజ్మెంట్స్ అసలు ఒక ట్రైలర్ లాంచ్ కే? ఒక ట్రైలర్ లాంచ్ అని కదన్నా, మేము ఆల్రెడీ ఉదయం డిసప్పాయింట్ అయ్యని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ కి మా అందరం డబుల్ ధమాకా వస్తుంది. మేము ఎప్పుడు అతని విషయంలో రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఎప్పుడు డిసప్పాయింట్ అనే పాయింటే ఉండదు. అతను ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేసినా కూడా అతను మా కోసమే, ప్రజల కోసమే పనిచేస్తాడు. సినిమాలైనా మా ఆనందం కోసమే పనిచేస్తాడు. ప్రభుత్వం నడిపించేది కూడా మా అవసరాల కోసం పనిచేస్తాడు అతను. మాకు డిసప్పాయింట్ ఏమి ఉండదు త్వరలో. యాక్చువల్గా 25th మూవీ ఒక రోజు ముందే 9:30 షోస్ పడతాయి అంటున్నారు. మరి మీరు అందరూ టికెట్స్ అవి తీసుకుని రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నా.
టికెట్ రేట్స్ ఎక్కువ అని అంటున్నారు, మీరు ఎంత పెట్టి? కళ్యాణ్ బాబు సినిమాకి టికెట్ రేట్ ఎక్కువ తక్కువ అని మేము ఎప్పుడు ఆలోచించండి. ఎందుకంటే అతను ఇప్పుడు ఆక్షన్ వేసిన డబ్బులు కూడా ప్రతిదీ ప్రజల కోసమే ఖర్చు పెడతారు. ఆయన దాచుకునే ఆలోచన లేదు, దోచుకునే అవసరం లేదు. ప్రజల కొరకు పంచిపెట్టే నాయకుడు పవన్ కళ్యాణ్. 3,000 కాదు 10,000 అయినా మేము అతని కోసం ఖర్చు పెట్టుకుంటాం. డైరెక్ట్ గా ఇస్తే ఫండ్ అయితే సినిమా తరపున మేము అతనికి ఇస్తున్నాం అంతే. గతంలో తమన్నా, భీమ్లా నాయక్ అలా పవన్ కళ్యాణ్ మూవీస్ కి పనిచేశారు. కాకపోతే ఈ మూవీకి ఆయన ఇచ్చిన మ్యూజిక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలోనే ఉందా? అంతకు మించుందన్న. రేపు థియేటర్ బద్దలైపోతాయి 25 అందరూ రెడీగా ఉండాలి. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేశారు హైదరాబాద్ లో. అందుకని మేమందరం కూడా మెట్రోలో వచ్చాము. రేపు 25 మాత్రం ఊచకోతకు వస్తాం. యాక్చువల్ గా బ్రో గ్యాంగ్స్టర్ మూవీస్ అంటే తమిళనాడు నుంచి ఎక్కువ వస్తాయి, పైగా బీజిఎంస్ అది వాళ్ళు బాగా ఇస్తారు. మీరు ఏమనుకుంటున్నారు, ఓజీకి సరిపడా బీజిఎం పడిందా? తమిళనాడుకి బక్కోడు, ఆంధ్రాకి బండోడు, కొణిదెల పవన్ కళ్యాణ్కి కొణిదెల తమన్ బీజిఎం తో రేపు ఓజీ ఊచకోతకు వస్తుంది. చెప్పండి బ్రో, ఎన్నింటికి వచ్చారు ఎల్బీ స్టేడియంకి ఈవెంట్ గురించి? మేము మధ్యాహ్నం 12:30కి వచ్చామన్న. దీని గురించి చాలా వెయిట్ చేస్తామన్న. చాలా ఒంగోలు నుంచి వచ్చామన్న. చాలా చూడాలని చాలా యాంగ్జైటీగా ఉంది. మా దేవుణ్ణి ఒకసారి చూస్తే అది అవి వేరే ఉంటుంది అన్న, హైప్ వేరే ఉంటుంది. చెప్పండి బ్రో, ఎలా ఉంటది అనుకుంటున్నారు ట్రైలర్? అసలు ఒక ట్రైలర్ లాంచ్ కి ఈ రేంజ్ అరేంజ్మెంట్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన మొత్తం మెట్రో అంతా జనాలు ఉన్నారు, మొత్తం దగ్గరికి వస్తున్నారు. మెట్రోలో అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు చెప్పండి బ్రో, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఈవెంట్ గురించి? ఎల్బీ స్టేడియం వద్దకు ఎన్నింటికి వచ్చారు? మెట్రో మొత్తం ఫుల్ అయిపోయింది అన్న, అసలు ఖాళీ లేదు, ఫుల్ ట్రాఫిక్ జామ్ లో ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా మేము. మీరు చెప్పండి భవాని, మీరు ఈవెంట్ గురించి వచ్చారా? ఈవెంట్ గురించి కేవలం ఈవెంట్ గురించి వచ్చాము. పవన్ కళ్యాణ్ వారి మీద అభిమానంతో యూసఫ్ కూడా డివిజన్ నుంచి వచ్చామండి. చెప్పండి భవాని, మీరు ఈవెంట్ గురించే వచ్చారా ప్రత్యేకంగా? కేవలం ఈవెంట్ గురించే వచ్చానండి. నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గము రహమత్నగర్ డివిజన్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. నేను నాతోనే పాటు ఇంకో 10 మందిని కూడా తీసుకుని వచ్చాము. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రహమత్నగర్ డివిజన్ గా ఉంటున్నాను ప్రజెంట్. నేను పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం మాకు. జనసేన కార్యకర్తలం. మీరు చెప్పండి, అసలు ఎలా ఉంటది అనుకుంటున్నారా ట్రైలర్? అది ట్రైలర్ గట్ట అంటే చాలా బాగుంటది అనుకుంటున్నాం. అయితే ట్రైలర్ గట్ట అయితే అంటే చాలా సినిమా అయితే చాలా బాగుంటది అనుకుంటున్నాం మేమైతే. అంటే భవానీ మాల్లో ఉండి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, కానీ మీరు ఎవరి దర్శనం గురించి ఎల్బీ స్టేడియంకి వచ్చారు? నార్మల్ గా అయితే మేము భారత సనాతన ధర్మం ప్రకారం మేము భక్తులమే కానీ మాలోన ఉద్దేశము బ్లడ్ అంతా పవన్ కళ్యాణ్ అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయన గ్యాంగ్స్టర్ గా చేయడం పవన్ కళ్యాణ్ ఇదే ఫస్ట్ టైం. మీరు ఎలా ఉండబోద్దు అనుకుంటున్నారు మూవీ? అసలు అన్నగారికి అయితే ఏ సన్నివేశమైనా సరే ఏదైనా సరే అన్నకు సెట్ అవుతుంది. అన్న ఏది చేసినా కానీ ఫ్యాన్స్ పరంగా కానీ జన సైనికుల పరంగా కానీ మేము దేన్నైనా సరే అన్నగారిని మేము దేంట్లోనైనా చూడగలం. మ్యూజిక్ యాక్చువల్గా ఇటువంటి గ్యాంగ్స్టర్ మూవీస్ లాంటివి ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడ అనుదీప్ రవిచంద్రకాంత్ వీళ్ళు ఎక్కువ ఇస్తూ ఉంటారు బీజిఎంస్. వాళ్ళు తమన్నా అందించిన బీజిఎం ఎలా ఉన్నాయి, సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఒక మ్యూజిక్ అసలు మనం వింటుంటే మాకు బూజ్ బూమ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పటికైతే బాగుందని అనుకుంటున్నాము. ఇంకా సినిమా కూడా మంచి సక్సెస్ తో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. జై భవాని. అందరికి నమస్కారం అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ. సుధీర్ గారు ఎవరండి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అద్భుతంగా ఈ సినిమాని రూపొందించి చక్కగా ప్రేక్షకులకి అందించే విధంగా చేస్తారని మాకు 100% నమ్మకం ఉందండి. అలాగే రాజకీయ పరంగా ఏంటి, సినిమా పరంగా కూడా 2 జోడి గుర్రాల మీద స్వారీ చేసే ఒకే ఒక్క వ్యక్తి, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ క్యాబిలిటీ పవర్ స్టార్ ఉంది. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానులు వచ్చారు. అందరూ పాసులు లేవండి, కానీ అందరికి కూడా అవకాశం కల్పించాలని మేము సదర్వంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలాగే మాది భీమవరం. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఓడిపోయారు. కానీ ఎప్పుడైనా నిలబడినా కూడా జనసేన ఎమ్మెల్యేగా నిలబడిన పులపర్తి రామాంజనేయులు గారు జనసేన తరపునే ఒక 60,000+ మెజార్టీతో గెలిపారు. అలా గెలిపించారు కూడా. అందరికి కూడా మేము ఇదే సర్వేదంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎల్బీ స్టేడియం కాలు లేదండి బాబా. ఇదిగో పాసలు అయినా కూడా ఇదిగో పంపించండి. సాయిరామ్.